హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఆయిల్ ఏమీ వాడకుండా చేసే విధానం చూద్దాము. మునగాకు తెచ్చుకొని నీట్గా ఏరుకోవాలండి. ఒలుచుకొని నీట్గా పుల్లలు లేకుండా పండాకులు లేకుండా తీసేసుకోవాలి. తీసి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కొంచెం నేను తెచ్చిన ఆకు కొంచెం ముదురుగా ఉంది, నేను కుక్కర్లో చేసినాను. లేతాకైతే మీరు విడిగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించినాను నేను. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు వల్ల. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను దీనిలో. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించినాను, కొంచెం ముదురాకు కాబట్టి. ఉడికించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా తడి ఉన్నప్పుడు ఆ ప్యాన్లో వేసేసి తడి ఆరిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇక్కడ నువ్వులు, పప్పులు, వేరుశనగ విత్తనాలు ముందుగానే వేయించి రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలు, కారము, ధనియాల పొడి, తెల్లగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పొడిని మునగాకులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. లాస్ట్లో చల్లేయడమే, మునగాకులో వేసుకొని చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిలోకి పప్పు రసం చేశానండి. పప్పు ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించుకొని మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా రుద్ది పెట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. దీనిలోనే పసుపు ఉప్పు వేసుకొని రెడీ చేసుకోవాలా. మనము తగినంత వాటర్ దానిలో వేసుకొని ఈ లోపల రసానికి కావలసిన జీలకర్ర, మిరియాలు, రసం పొడికి కావలసిన మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. రోట్లో వేసుకొని పొడి చేసుకున్నాను నేను. తెల్లగడ్డ వేసుకొని మెత్తగా దంచుకోవాలి, దానిలో మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. దీనికోసం నేను 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలి. ఒక టమోటా సన్నగా కట్ చేసుకొని టమోటాను, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న మనము పప్పు రెడీ చేసుకున్న పప్పుని దీనిలో మిక్స్ చేసేసి తెరలేంతవరకు, ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికిచ్చేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేయడమేనండి. దించేసి రైస్లో మనము మునగాకు రైస్లో కానీ రోటీలేకైనా కానీ బాగుంటుందండి. పప్పు రసంతో మునగాకు మంచి కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు చెప్పండి. నచ్చితే మీకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.